వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు మాదిగలు, ఉపకులాలు అధిక సంఖ్యలో తరలి రావాలి అని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగ మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వాలు వర్గీకరణ పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆగస్టు 9న జరిగే మహాధర్నా జరుగుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాడు సుష్మా స్వరాజ్ హైదరాబాద్ నడిబొడ్డున బహిరంగ సభలో 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు గడిచినా నెరవేర్చలేదు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగల సభను ఏర్పాటు చేసి ఎంతో ఆశతో ఎదురు చూసిన అందరినీ నిరాశపరిచి కమిటీ వేస్తామని, నేటికి వర్గీకరణ పట్ల ఊసే లేదు అన్నారు. మాదిగ ఉపకులాలకు మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుసేగాం భూమయ్య, మాదిగ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కంతి పొచ్చిరాం, మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు సింగం కాశీరాం, నియోజకవర్గ ఇన్ఛార్జిలో వెండి యాదవరావు, మండలాల అధ్యక్షులు శంకర్ మాదిగ, రవీందర్ మాదిగ, మైపాల్ మాదిగ, ఆయిల్ వారు, మారుతి మాదిగ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై మాదిగ, జై మాదిగ, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం, జై మాదిగ, జై మాదిగ, మేడిపాపుల నాయకత్వం వర్ధిల్లాలి, మేడిపాపుల నాయకత్వం వర్ధిల్లాలి, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. చలో ఢిల్లీ మాదిగల మహాధర్నాకు పెద్ద ఎత్తున మాదిగ ఉపకులాలు తరలి రావాలని నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి వర్గీకరణను సాధించుకునే దిశలో ముందుకెళ్ళాలని మాదిగ ఉపకులాలకు అందరూ ఏకమై పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని ఈ సముఖంగా మన జిల్లా తరఫు నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గత 20 సంవత్సరం నుంచి మేము ఎస్సీ వర్గీకరణ కోసం, ఏబీసీడీ కోసం కొట్లాడుతూ ప్రాణత్యాగాలు అర్పిస్తూ ఎంతోమంది అమరులై ఎంతోమంది ఈ దానికి 30 సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నటువంటి ఈ వర్గీకరణను ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని మన యొక్క డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మా సీనియర్ నాయకులు, మరియు మండల నాయకులు, విలేజ్ నాయకులు అందరూ కలిసి ప్రజలతో అందరితో కలిసి మేము ఈ ఢిల్లీ ప్రోగ్రాంకి విజయవంతం చేయడానికి మాతో కృషి చేస్తూ అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ జై మాదిగ.